జనం కోసం జర్నలిజం న్యూస్కి స్వాగతం. 35వ డివిజన్లో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సంపత్ రెడ్డి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. శానిటరీ జవాన్స్ జన్ను, ప్రేమ్ రాజ్, కొమరవెల్లి అశోక్, వర్కర్లు తదితరులు ఈ సన్మాన సభలో పాల్గొనడం జరిగింది. మా అందరితో కలిసి భోజనం చేయడం జరిగిందన్నారు. అందరితో ఆప్యాయతతో, ప్రేమతో అందరినీ పలకరిస్తూ మీ డివిజన్లో ఉన్న అనుబంధాన్ని నేను ఎప్పుడు కూడా మరవనని తెలియజేయడం జరిగిందన్నారు. ఆ టైం పీరియడ్ ఏదైతే ఉందో అది మనకి గుర్తుండిపోవాలి. మాకైనా మీకైనా రోజు మున్సిపాలిటీ నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలి అంటే గౌరవం మేడం ఫస్ట్ ఫోటోస్ అడిగేది ప్రేమ్ ఫోటోస్ పెట్టిందా, ప్రేమ్ ప్రోగ్రామ్ చేసిందా, 35 రోజులు చేస్తారు కదా ఈ ప్రోగ్రామ్ ఇక్కడ జరిగిందా. ఎందుకంటే మన దగ్గర మీకు తెలుసు, మన దగ్గర జరిగిన ప్రోగ్రామ్స్ని మోడల్గా తీసుకొని హెడ్ ఆఫీస్లో పెట్టుకొని చూపించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ని నేను చెప్పి ఇది కావాలి ప్రేమ్, నాకు కావాలి, ఇది కావాలంటే ముగ్గురు కూడా అసలు కష్టపడి అది ఏమైతే మెటీరియల్ ఏం కావాలి ఏంటి అని కాకుండా అసలు నాకు సంబంధం లేకుండా సంప్రదించకుండా ఏం కావాలి అన్నీ మీరే చేసుకుని ఇంక్లూడింగ్ మీరు ఎంత కష్టపడరు కూడా నాకు తెలుస్తుంది. ప్రతిదీ కూడా మీడియా రూపంలో నాకు షేర్ చేసుకున్నట్టు నిజంగా చెప్పిన దాన్ని విని అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసేటువంటి వ్యక్తులు ఉండడం అనేది నిజంగా మీ డివిజన్ నుంచి నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంకా వర్క్ విషయానికి వస్తే నన్ను మోస్ట్లీ తిట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు, అది నాకు తెలుసు. కొంచెం కఠినంగా ఉండక తప్పదు, ఎందుకంటే మనం మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే పని చేయగలుగుతాం. ఉన్నప్పటికీ కూడా జనాల్లో అవేర్నెస్ లొకేషన్ విషయంలో ఎప్పుడు కూడా మనం ఒక పేరు అదే జరగలేదు, అది చేయలేదు, ఇది చేయాలని చెప్పేసి తెల్లారి మళ్ళీ సేమ్ అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి మన పని ఎప్పుడు మనకు ఉంటూనే ఉంటుంది, మనం చేసుకుంటూనే ఉండాలి. ఆ ఉద్దేశంతో ఏదైనా మనం ఇబ్బంది పెట్టుంటే అనేది భావించొద్దు. ఇప్పటివరకు అయితే ఇక్కడ డివిజన్ నుంచి నాకు ఎలాంటి